హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌కి సంబంధించిన ప్రొఫార్మా చూద్దామండి. అసల మనకు ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏ విధంగా ఉంటుందంటే, మనము ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం కదండీ! అప్పుడు మనము ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం కదా! అదే విధంగా ఉంటుంది. మనకు ఎక్స్‌పెండిచర్స్ అన్నీ డెబిట్ సైడ్, ఇన్కమ్స్ అన్నీ కూడా క్రెడిట్ సైడ్ అయితే మనం రికార్డ్ చేసుకుంటాము. సపోజ్‌కి మనకు నామినల్ అకౌంట్ రూల్‌ని అయితే ఫాలో అవుతుందండి. డెబిట్ ఆల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అండి. ఈ విధంగా ఇది మనకు ఫాలో అవుతుంది. ఈ రూల్‌ని అయితే ఫాలో అవుతుందనమాట. ఓకేనా? సో, ఇక్కడ అంతా కూడా డెబిట్ సైడు ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌కి డెబిట్ సైడ్ మొత్తం కూడా ఎక్స్‌పెండిచర్స్ రాసుకుంటాము. క్రెడిట్ సైడు ఇన్కమ్స్ రాసుకుంటామండి. ఓకేనా? సో, ఇప్పుడు మనము ఈ ప్రొఫార్మా అయితే ఒకసారి చూద్దాం. ఎక్స్‌పెండిచర్ మనకు ఎక్స్‌పెన్స్ పెయిడ్. మనం ఎక్స్‌పెన్సెస్ ఏదైనా గూడా మనం పే చేస్తే, దానికి సంబంధించి ఇంకో అడిషనల్ ఇన్ఫర్మేషన్‌లో కొన్ని ఇస్తాడండి ఇంకా గూడా. అది ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్ ఆఫ్ ద కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్‌కి సంబంధించిన ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్ ఏవైనా ఉంటే, అవి ఈ ఈ మనం ఎక్స్‌పెన్సెస్‌కి యాడ్ చేసుకోవాలి. సపోజ్‌కి సాలరీస్ అవి ఎక్స్‌పెన్సెస్. ఒకవేళ ఇంకా మనం పే చేయాల్సినటివి కరెంట్ ఇయర్‌కి సంబంధించి, ఓన్లీ కరెంట్ ఇయర్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌లో మనం ఎంటర్ చేస్తాము. ఈ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ కరెంట్ ఇయర్‌కి సంబంధించినవి మాత్రమే మనం రికార్డ్ చేయడం జరుగుతది. మిగతాటి అన్నీ కూడా డిడక్ట్ చేసుకుంటా పోతాం. సపోజ్‌కి ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్స్ ఉంది కరెంట్ ఇయర్‌కి సంబంధించి. అది యాడ్ చేయాలి. ఇంకా లాస్ట్ ఇయర్ ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్. లాస్ట్ ఇయర్ సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ మనము ముందుగానే పే చేసేసాము. ఓకే. ఈ ఇయర్ పే చేయాల్సిన ఎక్స్‌పెన్సెస్‌ని లాస్ట్ ఇయరే పే చేసేసాం. సో, అవి ఏ ఇయర్ కిందకొస్తాయంటే, ఈ ఇయర్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్‌ని లాస్ట్ ఇయర్ పే చేసాం కాబట్టి, అవి ఈ ఇయర్‌వే. సో, అవి మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్టు ఔట్‌స్టాండింగ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఎక్స్‌పెన్సెస్ పెయిడ్ కరెంట్ ఇయర్. సో, లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అవి కరెంట్ ఇయర్‌లో పే చేసినట్టయితే మనం డిడక్ట్ చేయాలి. ఎందుకంటే, లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన ఏవైనా ఔట్‌స్టాండింగ్ ఉంటే రాసుకుంటాం. ఇక రాసుకున్నాం గదా! ఎక్స్‌పెన్సెస్, సాలరీస్ పే చేయాలి ఔట్‌స్టాండింగ్‌టివి. సో, మనం ఈ కరెంట్ ఇయర్‌లో పే చేయాలి కాబట్టి మనం యాడ్ చేసుకున్నామా? ఇది కూడా అంతే. ఔట్‌స్టాండింగ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి. అవి ఏం చేస్తారు? కరెంట్ ఇయర్‌లో పే చేస్తే ఆల్రెడీ మనము ప్రీవియస్‌గా మనము ఏ విధంగానైతే ఈ కరెంట్ ఇయర్‌లో ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్స్‌ని యాడ్ చేసుకొనుంటామో, ఆహ్, లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ ఆ లాస్ట్ ఇయర్‌లోనే ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్స్ కింద యాడ్ చేసుకొని ఉంటారు ఆల్రెడీ. సో, ఇప్పుడు మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరెంట్ ఇయర్‌లో పే చేసినప్పటికీ లాస్ట్ ఇయర్‌వి అవి మనం ఒకవేళ పే చేస్తే డిడక్ట్ చేయాలండి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్ మనము యాడ్ చేసాము కరెంట్ ఇయర్‌కి సంబంధించేవి. ఇక్కడ కూడా అంతే అండి. లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి. కానీ ఆయన కరెంట్ ఇయర్‌లో పే చేశాడు. మనం ఇక్కడ ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్ పే చేయకున్నా కూడా మనం యాడ్ చేసుకున్నాం కదా! అదే విధంగా లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్ లాస్ట్ ఇయర్‌లోనే యాడ్ చేసుకొని ఉంటారు ఆల్రెడీ. సో, ఈ ఇయర్‌లో పే చేస్తే మనం డిడక్ట్ చేసుకుంటాం. ఇది కూడా అంతే. ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్స్ ఫర్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ మనము ముందుగానే పే చేస్తే వాటిని ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ అంటారు. నెక్స్ట్ ఇయర్‌కి సంబంధించిన ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్‌ని నెక్స్ట్ ఇయర్ పే చేయాల్సిన ఎక్స్‌పెన్సెస్‌ని ఈ ఇయరే పే చేసామనుకో, దాన్ని మనం ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ అంటారు. మనం ఏం చెప్పుకున్నాము? ఓన్లీ కరెంట్ ఇయర్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ మాత్రమే మనం రికార్డ్ చేసుకుంటాము. మిగతాటివి డిడక్ట్ చేసేసేయాలి. ఇది మనకు రూలు. ఓకేనా? సేమ్ అండి. నెక్స్ట్ ఇది చెప్పుకుందాం ఇన్‌కమ్‌కి సంబంధించి. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఇది కూడా ఎక్స్‌పెన్సెస్సే. మనకు లాస్ అయిపోతది. ఒక సెట్ డిక్రీజ్ అయిపోతా ఉంది కాబట్టి ఇది లాస్ అవుతది మనకు. నెక్స్ట్ సాలరీస్ ఎక్స్‌పెన్సెస్, రెంట్, రేట్, టాక్సెస్ ఇవన్నీ కూడా ఎక్స్‌పెన్సెస్సే. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఎక్స్‌పెన్సెస్, చారిటీస్ ఎక్స్‌పెన్సెస్, వేజెస్ ఆఫ్ గ్రౌండ్ మెన్‌కి సంబంధించిన వేజెస్ అవి మనకు ఎక్స్‌పెన్స్ అయితాయి. హానరోరియం మీకు హానరోరియం అని కూడా ఎక్స్‌పెన్సెసే. ఎవరైనా మనకు స్పోర్ట్స్‌లో పార్టిసిపేట్ చేషినా, లేదా ఎవరైనా బొకేస్ అవన్నీ మనం ఎవరికైనా ఇవ్వాల్సొచ్చినా గూడా, వాటి అన్నిటికి సంబంధించిన ఖర్చులని హానరోరియం అంటారు. నెక్స్టు పోస్టల్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్. బ్యాంక్ చార్జెస్ ఇవి గూడా ఎక్స్‌పెన్సెసే. టెలిఫోన్ చార్జెస్, గ్రౌండ్ మెయింటెనెన్స్, న్యూస్ పేపర్ లేదా రిపేర్స్ ఎక్స్‌పెరెన్స్.
న్యూస్ పేపర్ ఎక్స్‌పెన్సెస్, రిపేర్స్ ఎక్స్‌పెన్సెస్, నెక్స్ట్ ఆడిట్ ఫీ, కార్ ఎక్స్‌పెన్సెస్. ఆడిట్ ఫీ గాని, మన కారుంటే ఆ కారుకి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్. నెక్స్ట్ రిఫ్రెష్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్ అండి. ఈ రిఫ్రెష్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఏం లేదండి. ఫుడ్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్. సపోజ్ మీటింగ్స్ అయి జరుగుతున్నాయనుకోండి. ఆ మీటింగ్స్‌లో మనం మధ్య మధ్యలో బ్రేక్ టీ తాగుతుంటాం, జ్యూసులు తాగుతుంటాం, వాటర్ తాగుతుంటాం. ఇవన్నీ కూడా మనకు రిఫ్రెష్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్ కిందకొస్తాయి. ఓకేనా? స్మాల్ అమౌంట్స్. ఫుడ్‌కి సంబంధించిన స్మాల్ అమౌంట్స్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఒక అసెట్‌ని సేల్ చేసినప్పుడు దాని మీద లాస్ వస్తే మనం ఎక్స్‌పెన్సెస్ సైడ్ రాసుకుంటాం. ఇంకా ఇన్సూరెన్స్‌కి సంబంధించింది, ఇంటర్నెట్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్. మనం మనకు సంబంధించిన ఏదైనా ఒక దాని మీద ఇన్సూరెన్స్ కట్టుకుంటే అది మనకి ఎక్స్‌పెన్సెస్సే అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నెట్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్, స్పోర్ట్స్ ఎక్స్‌పెన్సెస్. నెక్స్ట్ ఒకవేళ మనకు ఇన్‌కమ్స్ అనేటివి ఎక్స్‌పెన్సెస్ కంటే ఎక్కువుంటే, ఇన్‌కమ్స్ ఎక్స్‌పెన్సెస్ కంటే ఎక్కువుంటే అప్పుడు మనకు సర్ప్లస్ అమౌంట్ అయితే వస్తుంది. దాన్ని మనం ఏ విధంగా రాస్తామంటే ఎక్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఓవర్ ఎక్స్‌పెండిచర్. ఎక్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఓవర్ ఎక్స్‌పెండిచర్ అంటే ఇన్‌కమ్ ఎక్స్‌పెండిచర్ కంటే ఇన్‌కమ్ ఎక్కువగా ఉంది అని దీని యొక్క అర్థం. ఓకేనా? ఇన్‌కమ్స్ ఎక్కువగా ఉంటే ఎక్స్‌పెండిచర్ కంటే ఇన్‌కమ్స్ ఎక్కువగా ఉంటే మనము ఈ విధంగా ఇటు సైడు టాలీ చేసినప్పుడు టు సర్ప్లస్ అని చెప్పి ఎక్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఓవర్ ఎక్స్‌పెండిచర్ అని రాసుకుంటామండి. నెక్స్టు ఇన్‌కమ్స్‌కు సంబంధించిన ఐటెమ్స్ చూద్దాం ఒకసారి. బై సబ్స్క్రిప్షన్స్ అండి. సబ్స్క్రిప్షన్స్‌ని మనకు సబ్స్క్రిప్షన్స్ వచ్చినప్పుడు అది మనకు ఇన్‌కమ్ అవుతుంది. మనం ఓన్లీ కరెంట్ ఇయర్‌కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ అని మాత్రమే మనం ఇక్కడ నోట్ చేసుకుంటాం. ఔట్ స్టాండింగ్ ఆఫ్ కరెంట్ ఇయర్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ సబ్స్క్రిప్షన్స్ ఉంటే ఆటిని మనం యాడ్ చేసుకుంటాం. ప్రీ రిసీవ్డ్ డ్యూరింగ్ ద లాస్ట్ ఇయర్. మనకు సబ్స్క్రిప్షన్స్ లాస్ట్ ఇయర్‌కి సంబంధించినటివి ఈ ఇయర్‌లో రిసీవ్ చేసుకున్నట్లయితే వాటిని మనం యాడ్ చేసుకుంటాం. లాస్ట్ ఇయర్‌లో ముందుగానే రిసీవ్ చేసుకొనుంటారు. ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ ఏ విధంగానైతే మనము ఆహ్, నెక్స్ట్ ఇయర్‌కి యాడ్ చేస్తామో నెక్స్ట్ ఇయర్ లెస్ చేస్తామండి ఇక్కడ. ఇక్కడ ప్రీ రిసీవ్డ్ ఇన్‌కమ్, ప్రీ రిసీవ్డ్ సబ్స్క్రిప్షన్స్ అండి. యాక్చువల్‌గా మనము కరెంట్ ఇయర్‌లో రిసీవ్ చేసుకున్న సబ్స్క్రిప్షన్స్‌ని మాత్రమే మనం ఇక్కడ రికార్డ్ చేసుకోవాలి. ఓకేనా? కానీ మనము ఇక్కడ ముందుగానే రిసీవ్ చేసుకున్నామనుకోండి. ముందుగా రిసీవ్ చేసుకుంటే ఆ ఇయర్‌లో మనం ఎంటర్ చేసుకోవడానికి లేదు. ఓన్లీ కరెంట్ ఇయర్‌కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ అని మాత్రమే మనం ఎంటర్ చేసుకుంటాం. కానీ ఇక్కడ లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్‌ని రిసీవ్ చేసుకున్నారు లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ రిసీవ్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ రాసుకోవడానికి వీల్లేదు. ఓన్లీ కరెంట్ ఇయర్‌కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ మాత్రమే రాసుకోవాలి. కానీ ఇవి లాస్ట్ ఇయర్ రిసీవ్ చేసుకున్న సబ్స్క్రిప్షన్స్ కాబట్టి ఈ ఇయర్‌లో కరెంట్ సబ్స్క్రిప్షన్స్ అయితాయి. లాస్ట్ ఇయర్‌లో రిసీవ్ చేసుకున్న సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఇయర్‌లో సపోజ్‌కి మనకు ఇది 2020లో మనం ప్రిపేర్ చేస్తున్నామండి. 2020లో మనం ప్రిపేర్ చేస్తున్నాం. సో, లాస్ట్ ఇయర్ ముందుగానే మనం రిసీవ్ చేసుకున్నాం. 2019లోనే సబ్స్క్రిప్షన్స్ కొంత వాల్యూ చేసే సబ్స్క్రిప్షన్స్ మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో, ఆ ఇయర్‌లో మనం యాడ్ చేయడానికి లేదు. ఓకే. కరెంట్ ఇయర్‌కి సంబంధించిన ఆటివి మాత్రమే మనం రాసుకోవడానికుంది. కానీ ఈ 2019లోనే ఈ 2020కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి, ఈ 2020 ఇయర్‌కి సంబంధించి ఇప్పుడు 2020 ప్రిపేర్ చేస్తున్నాం. కానీ ఈ రిసీవ్డ్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో వాటిని మనం 2019లోనే రిసీవ్ చేసుకున్నాం. సో, 2019లో రిసీవ్ చేసుకుంటే అప్పుడు రాసుకోవడానికి లేదండి. కరెంట్ ఇయర్‌లోనే రాసుకోవాలి. 2019వి 2020వి 2019లో రిసీవ్ చేసుకున్నాము. 2019లో రిసీవ్ చేసుకుంటే 2019లో రాయడానికి లేదు. 2020కి సంబంధించి 2020లో రాయాలి. ఓకేనా? అవి ఈ ప్రీ రిసీవ్డ్ సబ్స్క్రిప్షన్స్ అంటే అవి అండి. లాస్ట్ ఇయర్ అంటే 2020వి 2019లోనూ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో, 2019లో రిసీవ్ చేసుకోవడం జరిగింది కాబట్టి అవి ఏ ఇయర్‌వి 2020వి. సో, 2020వి కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఔట్‌స్టాండింగ్ లాస్ట్ ఇయర్ రిసీవ్డ్ డ్యూరింగ్ కరెంట్ ఇయర్. లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన ఔట్‌స్టాండింగ్‌ని మనము ఈ ఇయర్‌లో రిసీవ్ చేసుకున్నాం.
ఔట్‌స్టాండింగ్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ ఔట్‌స్టాండింగ్‌కి సంబంధించిన ఇన్‌కమ్స్ ఏవైతే ఉన్నాయో, అయి ఇయర్‌లో రిసీవ్ చేసుకుంటే దాన్ని ఏం చేయాలి? లెస్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఔట్‌స్టాండింగ్ కరెంట్ ఇయర్ ఇన్‌కమ్స్ మనం ఆల్రెడీ యాడ్ చేసుకుంటాం ఆ ఇయర్‌లో. సో, ఇక్కడ ఔట్‌స్టాండింగ్‌కి సంబంధించిన లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన ఇన్‌కమ్స్ వస్తే వాటిని మనం ఈ ఇయర్ లెస్ చేసేస్తాము. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్‌గా వాటిని మనము ఔట్‌స్టాండింగ్ కరెంట్ ఇన్‌కమ్స్ ఈ ఔట్‌స్టాండింగ్ ఇన్‌కమ్స్ అని, ఔట్‌స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అని రాసుకొని ఉంటాము. సో, నెక్స్ట్ ప్రీ రిసీవ్డ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. ఒకవేళ సబ్స్క్రిప్షన్స్ నెక్స్ట్ ఇయర్‌కి ఈ ఇయరే రిసీవ్ చేసుకుంటే వాటిని కూడా మనం లెస్ చేయాలి. నెక్స్ట్ ఇయర్‌కి రావాల్సిన సబ్స్క్రిప్షన్స్ ఈ ఇయరే రిసీవ్ చేసుకుంటే వాటిని కూడా మనం మైనస్ చేయాలండి. ఈ పార్ట్ మీకు బాగా అర్థం కావాలండి. మీకు నేను సమ్ము చేసేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను. అప్పుడు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనా? నెక్స్ట్ బై ఎంట్రన్స్ ఫీజ్ అని. ఎంట్రన్స్ ఫీజ్ అనేది మనకి ఇన్‌కమ్ అవుతుంది. బై మెంబర్స్ ఫీ కూడా ఇది కూడా మనకి ఇన్‌కమ్ అవుతుంది. లాకర్స్ రెంట్ రిసీవ్డ్ ఇది కూడా ఇన్‌కమ్ అవుతుంది. బై జనరల్ డొనేషన్స్ స్మాల్ అమౌంట్స్ ఇవి మనకు ఇన్‌కమ్స్ అవుతాయి. బిగ్ అమౌంట్స్ అయితే లయబిలిటీస్ అయితాయి. తర్వాత ఇంకా ముందు ముందులో చెప్పుకుందాము. బ్యాలెన్స్ షీట్‌లో చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాము. బై ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్ మనము మన ఇన్వెస్ట్‌మెంట్ మీద ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నా, లేదా మన షేర్స్ మీద డివిడెండ్ రిసీవ్ చేసుకున్నా అది మనకు ఇన్‌కమ్ అవుతది. నెక్స్ట్ బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ చెప్పాం కదా! ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. ఇది మనం ఇన్‌కమ్ అవుతది. నెక్స్ట్ సండ్రీ ఇన్‌కమ్స్ కూడా మనకి ఇన్‌కమ్స్ అవుతాయి. నెక్స్ట్ సేల్ ఆఫ్ గ్రాస్ లేదా సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్. మనము గ్రాస్‌ని గాని, గ్రౌండ్‌లో ఉన్న గ్రాస్‌ని గాని, లేదా న్యూస్ పేపర్స్‌ని గాని మనం సేల్ చేస్తే దాని నుంచి మనకు ఇన్‌కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ బై గ్రాంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్. గవర్నమెంట్ నుంచి మనకు నిధులు వచ్చితే అయి మనకు ఇన్‌కమ్‌గా పరిగణిస్తాము. నెక్స్ట్ బై ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. మనం ఒక అసెట్‌ని సేల్ చేసినప్పుడు మనకొచ్చే ఇన్‌కమ్ లాభం ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ రాసుకుంటామండి. నెక్స్ట్ బై ఫీజ్ ఫ్రమ్ నాన్ మెంబర్స్. నాన్ మెంబర్స్ నుంచే ఫీజ్ వచ్చినట్లయితే దాన్ని కూడా మనం ఇక్కడ ఇన్‌కమ్ సైడ్ రికార్డ్ చేసుకుంటాము. బై స్పోర్ట్స్‌కి సంబంధించిన ఫీజ్ ఏదైనా మనం రిసీవ్ చేసుకున్నట్లయితే దాన్ని కూడా మనమే ఇన్‌కమ్‌కి సంబంధించి మనకు ఇప్పుడు ఇవి ఉంటాయి కదా! స్పోర్ట్స్ క్లబ్‌లు అక్కడ మనకు కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో, దానికి సంబంధించిన స్పోర్ట్స్ ఫీజ్ అనేది ఉంటది. అది రిసీవ్ చేసుకున్నప్పుడు కూడా అదే మనకు ఇన్‌కమ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా మనము ఇన్‌కమ్ సైడ్ రాసుకుంటాం. నెక్స్ట్ బై యాన్యువల్ డిన్నర్ కాంట్రిబ్యూషన్స్. ఈ బై యాన్యువల్ డిన్నర్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏంటంటే విషయం ఇక్కడ మనం ఏదైనా మీటింగ్స్ అట్లా కండక్ట్ చేసినప్పుడు మనం వాళ్ళకి ఇక ఫుడ్ అయి పెడతాం కదండీ! అప్పుడు వాళ్ళు మనకేం చేస్తారంటే కొంత మనీ అనేది ఇస్తారు. సో, అది మనకు ఇన్‌కమ్ అవుతది. ఆ మనీ అనేది తీసుకొని మనము దానికి సంబంధించిన ఈవెంట్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మనకు ఇన్‌కమ్ అవుతుందండి. యాన్యువల్ డిన్నర్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఆహ్, ఇ ఇయర్‌కి ఒకసారి మాత్రమే జరుగుతాయి. సో, అప్పుడు మెంబర్స్ అందరూ కలిసి మనీ ఇవ్వటం జరుగుతుంది. అది మనకేమవుతుందంటే ఇన్‌కమ్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ చూడండి ఎక్స్‌పెండిచర్స్ ఇన్‌కమ్స్ కంటే ఎక్కువుంటే, ఖర్చులు ఆదాయం కంటే ఎక్కువుంటే, మనం ఇక్కడ బై డెఫిసిట్ ఎక్సెస్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ ఓవర్ ఇన్‌కమ్ అంటామండి. ఈ విధంగా రాసుకుంటాం. ఎక్సెస్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ ఓవర్ ఇన్‌కమ్. ఇన్‌కమ్ కంటే ఎక్స్‌పెండిచర్ ఎక్కువున్నప్పుడు బై డెఫిసిట్ అని చెప్పేసి మనము బ్యాలెన్సెస్‌ని టాలీ చేసుకుంటామండి. ఈ విధంగా మనము ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌నయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకేనా? సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఈ అకౌంట్స్ అండ్ కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి వీడియోస్ అనేది షేర్ చేయండి. ఓకేనా? ఇంకోటేంటంటే మీకు అర్థమైందా లేదనేది కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను చదవడానికైతే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాను. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.